అలాగే దీనికి సంబంధించి ప్రముఖ రక్షణ వ్యూహాత్మక వ్యవహారాల నిపుణులు డాక్టర్ కన్నికంటి రమేష్ గారు మనకు అందుబాటులో ఉన్నారు. సార్ చెప్పండి సార్, దీన్ని మనం ఎలా చూడొచ్చు అలీ ఖమేనీ మృతిపై? సార్, ఈ ఇజ్రాయెల్, ఇరాన్, అమెరికా ఏదైతే ఉందో, అమెరికా ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ మీద దాడి చేయటం అనేది ముఖ్యంగా ఇది మూడో ప్రపంచాన్ని యుద్ధానికి దారి తీసినా ఆశ్చర్యపోవద్దు. ఎందుకంటే ఆ మాట ఎందుకనాల్సి వస్తుందంటే, గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ కంట్రీస్ అయిన బహ్రెయిన్, ఖతార్, సౌదీ అరేబియా, యుఏఈ, ఒమన్, ఈ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, కువైట్, ఈ గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ కంట్రీస్ ఈ స్ట్రైట్ ఆఫ్ హర్ముజ్ అంటే హర్ముజ్ జలసంధి చాలా ఇంపార్టెంట్, కీలకమైన ఆయిల్, న్యాచురల్ గ్యాస్, షిప్పింగ్ లైన్స్, సీ లైన్స్ ఆఫ్ కమ్యూనికేషన్స్ కి చాలా కీలకం. ఇది కనుక ఒక రోజు మూసుకుపోతే ఈ యుద్ధం మూలాన ఇరాన్ కి ఎక్కువ దీని మీద ఆధిపత్యం ఉంది. ఇరాన్ మూసినా గానీ స్ట్రైట్ ఆఫ్ హర్ముజ్ ని, లేదా అమెరికానే స్ట్రైట్ ఆఫ్ హర్ముజ్ లో షిప్పులు అటు ఇటు వెళ్లకుండా బలవంతంగా ఫోర్స్ చేసి ఆపించినా గానీ, ఏదేమైనా గానీ తీవ్రమైన ఆర్థిక చమురు నిల్వలు, ఆర్థిక ఒత్తిడి, తద్వారా మిలిటరీ పరమైన విషయాలు, అన్నిటికన్నా ప్రాణ నష్టం చాలా పెద్ద స్థాయిలో జరుగుతున్న దానికే ఎక్కువ అవకాశం కనపడుతుంది. నేను ఇజ్రాయెల్లోను, మరి అటు జోర్డాను, టర్కీ వరకు, ప్యాలెస్టైనా, ఇవన్నీ అక్కడ నేను నా ఫీల్డ్ స్టడీ నిమిత్తము, చదువు నిమిత్తం కూడా అక్కడికి వెళ్లి సెక్యూరిటీ పరమైన అంశాల మీద పనిచేయడం జరిగింది. సో దాన్ని బట్టి చెప్తున్నాను, అది అన్నిటికన్నా ముఖ్యమైనది భారతదేశానికి సంబంధించిన చాలా మంది కాంట్రాక్ట్ లేబర్, భారతదేశానికి సంబంధించిన కాంట్రాక్ట్ లేబర్ చాలా మంది ఈ దేశాల్లో తమ జీవనోపాధిని కోల్పోయే అవకాశము, మరి వాళ్ళని మనం జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన బాధ్యత, ఇవన్నీ ఉన్నాయండి. చాలా తీవ్రమైన పరిణామాల్లోనే ఉన్నాం మనం. సార్, మామూలుగా ఇరాన్ రక్షణ వ్యవస్థ ఎలా ఉంటుంది సార్? అంటే ప్రపంచ పెద్ద అమెరికాని ఎదిరించే అంత బలం ఉందా నిజంగా ఇరాన్కి? ఇక్కడ మనం గమనించాల్సింది, ఈటీవీ ఆంధ్రప్రదేశ్ చూస్తున్న ప్రేక్షకులకి నేను చెప్పేది మీ ద్వారా, ఇరాన్ వెనకాల చైనా, రష్యా, నార్త్ కొరియా, సిరియా, టర్కీ లాంటి దేశాలు తప్పనిసరిగా మద్దతు అందిస్తున్నాయి. ఇంటెలిజెన్స్, మిలిటరీ, ఆర్థికంగా. ఇక్కడ ఇరాన్ ఓన్లీ బయటకు కనబడుతున్న దేశం. దాని వెనక ఒక గ్రూప్ ఉంది. అది అమెరికాకి, ఇజ్రాయెల్కి కాదు, అమెరికాకి వ్యతిరేకంగా చైనా గాని, రష్యా గాని ఈ అవకాశాన్ని వదులుకో, అమెరికాని ఇబ్బంది పెట్టి ఇరాన్ సపోర్ట్ చేస్తారు. అంటే సార్, అక్కడ కొంతమంది ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు, దీన్ని మనం ఎలా చూడొచ్చు? ఎగ్జాక్ట్లీ. అమెరికన్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అంటారు, అంటే సిఐఏ అంటారు. అంటే భారతదేశంలో మనకి రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ అంటాం మనం, అమెరికాలో దాన్ని సిఐఏ అంటారు. ఆ సిఐఏ ఇచ్చిన నివేదికల ప్రకారము నేషనల్ సెక్యూరిటీ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ యొక్క ఇంటెలిజెన్స్ ప్రకారము, అంటే ఓపెన్ సోర్స్ ఇంటెలిజెన్స్, విజువల్ ఇంటెలిజెన్స్, ఇమేజరీ ఇంటెలిజెన్స్, హ్యూమన్ ఇంటెలిజెన్స్ ప్రకారము ఇరాన్ లో ఒక రకమైన తీవ్రమైన అసంతృప్తి ఉంది అయతుల్లా ఖొమైనీ రెజిమ్ మీద అనే దాన్ని పసిగట్టి దాన్ని ఇంకొద్దిగా పెంచారు అమెరికా వాళ్ళు చాలా తెలివిగా ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. ఏది అయతుల్లా ఖొమైనీ 1979లో, అంటే ఇస్లామిక్ రెవల్యూషన్ వచ్చి ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ ఏర్పడిన దగ్గర నుంచి. సో ఆ విధంగా చూసినప్పుడు ఇవన్నీ తప్పనిసరిగా అయతుల్లా ఖొమైనీ రెజీమ్ చేంజే మా లక్ష్యము, అతన్ని మార్చడమే మా లక్ష్యం ఇరాన్ లో. ఇరాన్ ప్రజలకు మేము వ్యతిరేకం కాదని అమెరికన్ డొనాల్డ్ ట్రంప్, అమెరికన్ ప్రెసిడెంట్ గాని, మిగతా వాళ్ళు గాని, ఈవెన్ ఇజ్రాయలీ ప్రైమ్ మినిస్టర్ బెంజమిన్ నెతన్యాహు గాని చెప్తున్నారు. ఇక్కడ వాట్ ఈస్ ద టార్గెట్ ఫర్ అమెరికా అండ్ ఇజ్రాయెల్ ఈజ్ ఇరాన్ లో అయతుల్లా ఖొమైనీ అధికారాన్ని తొలగించడం, ప్రజల చేతే తిరుగుబాటు చేపించడం, అది వాళ్ళ స్ట్రాటజీ కనబడుతుంది. సార్, ఈ యుద్ధ అనిశ్చితితో భారత్తో సహా ప్రపంచ దేశాలపై ఎలాంటి ప్రభావం చూపనుంది? అసలుకి భారత్కి ఇరాన్కి మధ్య సంబంధం ఏంటి? ఇప్పుడు మన భారతదేశం తరపు నుంచి మనం ఏం చేయాలి అన్నప్పుడు, యుద్ధం ఆపటమే మన ముందున్న తక్షణ కర్తవ్యం. మనకి ఇజ్రాయెల్ తోనూ ఇరాన్ తోనూ రెండిటితోనూ చాలా సంబంధాలు ఉన్నాయి. జస్ట్ 4 రోజుల క్రితమే మన ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఇజ్రాయెల్ వెళ్ళడం జరిగింది.
బెంజమిన్ నెతన్యాహు గారిని, ఇజ్రాయెల్ ప్రధానమంత్రిని కలిసి రావడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ చాలా ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం ఆయిల్, న్యాచురల్ గ్యాస్, కల్చరల్ రిలేషన్స్, ఇస్లామిక్ రిలీజియస్ రిలేషన్స్ ఇవన్నీ చూసుకున్నప్పుడు ఇరాన్ చాలా ఇంపార్టెంట్ భారతదేశానికి. ఆ విధంగా చూస్తే సో ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న ఈ యుద్ధము తప్పనిసరిగా ఆపటానికి మోడీ గారి నాయకత్వంలో ఉన్న శ్రీ అజిత్ దోవల్ గారు, అవర్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్, జయశంకర్ గారు మన ఫారెన్ అఫైర్స్ మినిస్టర్, వీళ్ళందరూ తప్పనిసరిగా ఇరు దేశాల నాయకులతో మాట్లాడి, ఇజ్రాయెల్, ఇరాన్ నాయకులతో ప్లస్ డొనాల్డ్ ట్రంప్ తో కూడా మాట్లాడి యుద్ధం ఆపించడం అనేది చాలా చాలా అవసరము. ఇక్కడ మానవత్వం గెలవాలి, మానవవాదం గెలవాలి, యుద్ధం కాదు. క్యాపిటలిజము, కమ్యూనిజము, సోషలిజము, ఇజాలు కాదు, రీజనలిజం కాదు. గెలవాల్సింది హ్యూమనిజం, మానవత్వం, మానవవాదం. అది గెలిచే విధంగా భారత్ నాయకత్వం చేపడితే భారత్ ప్రపంచంలోనే నెంబర్ 1 అగ్రస్థాయికి ఒక కొత్త లీడర్షిప్ ఇచ్చినట్లు అవుతుంది. రైట్, ధన్యవాదాలు సార్ రమేష్ గారు.